ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ స్థలం ప్రహరీని కూల్చిన ఘటనపై జూబ్లీహిల్స్ పిఎస్లో కేసు నమోదు కావడంపై దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగనాథ్కు హైడ్రా పోస్ట్ ఇష్టం లేనట్లు ఉందని, అందుకే కేసు నమోదు చేశారని మండిపడ్డారు. తనకు కేసులు కొత్త కాదంటూ కామెంట్స్ చేయడంతో పాటు ఈ వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని హెచ్చరించారు. తనకు కేసులు కొత్త కాదని, అధికారులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ తాను లోకల్ అంటూ బ్లాక్మెయిల్ చేశారు. ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వార్నింగ్లు, బ్లాక్మెయిల్ తో నిత్యం ఏదో ఒక వివాదంలో ఉండే దానం నాగేందర్ పై జూబ్లీహిల్స్ పిఎస్ లో కేసు నమోదైంది. నందగిరి హిల్స్ లో జీహెచ్ఎంసీకి చెందిన ప్రభుత్వ స్థలం ప్రహరీని కూల్చిన ఘటనపై ఆయనతో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మరోవైపు తనకు కేసులు కొత్తేమీ కాదంటూ దానం నాగేందర్ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దానం నాగేందర్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 69 నందగిరి హిల్స్ లో జీహెచ్ఎంసీకి చెందిన ప్రభుత్వ స్థలం ప్రహరీని ఈ నెల 10న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలో గురుబ్రహ్మనగర్ కు చెందిన గోపాల్ నాయక్, రామచందర్ తో పాటు మరికొందరు ఈ కూల్చివేత ఘటనలో ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రహరీ కూల్చివేతతో 10 లక్షల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్ ను A3గా చేర్చారు. అక్రమ కట్టడాల వెనక ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఉన్నా వదిలిపెట్టబోమని సోమవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టే వారి భరతం పడతామని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ పై కూడా అధికారులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి గారు అండ్ అట్లానే ప్రభుత్వం కూడా ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడానికి కూడా ప్రధాన ఉద్దేశం ఇదే అన్నమాట. రేపు ఫ్యూచర్ హైదరాబాద్ అనేది అది చాలా ఎండేంజర్డ్ హైదరాబాద్ గా ఉండకుండా ఈ కబ్జాలు, ఎంక్రోచ్మెంట్స్, ఇవన్నీ లేక్లు, గవర్నమెంట్ ల్యాండ్స్, పార్కులు, నాలాలు అన్ని కబ్జాకు గురయ్యి మొత్తం ఇక్కడ సివిక్ లైఫ్ అంతా అతలాకుతలం కాకుండా ఉండకుండా ఉండడానికి ఒక అలా దానికోసం అని చెప్పి దాన్ని నివారించడానికి అని చెప్పేసి ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అంటే మీరు ఇష్టారాజ్యంగా చేస్తుంటే కనుక డెఫినెట్ గా హైడ్రా విల్ బి డెఫినెట్లీ దే విల్ నాట్ హైడ్రా అనేది ఏజెన్సీ పెట్టింది అందుకోసం ఇట్లాంటి వాటిలందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. సో దీన్ని చేసేటప్పుడు మేము ఫీల్డ్ లెవెల్లో యాక్షన్ అనేది ఖచ్చితంగా హైడ్రా అనేది వీళ్ళు కాన్సన్ట్రేట్, వీళ్ళు ట్రై టు షో రిజల్ట్స్ ఆన్ ద గ్రౌండ్. తనపై జీహెచ్ఎంసీ విజిలెన్స్ డిజాస్టర్ విభాగం నమోదు చేసిన కేసుపై దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రహరీ గోడ కూల్చివేత విషయంలో తనపై కేసు పెట్టారని చెప్పారు. నందగిరి హిల్స్ లో ప్రజలకు ఇబ్బంది కలిగితే అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధిగా వెళ్లిన తనను అడ్డుకునే అధికారం ఏ అధికారికి లేదని స్పష్టం చేశారు. తనకు కేసులు కొత్తేమీ కాదని, ఈ వ్యవహారంపై అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తానని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని రంగనాథ్ కు దానం నాగేందర్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. అంతేకాకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగనాథ్ కు హైడ్రా పోస్టు ఇష్టం లేనట్లుందని, అందుకే తనపై కేసు పెట్టారని దానం నాగేందర్ ఆరోపించారు. అధికారులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, తాను లోకల్ అని దానం నాగేందర్ బ్లాక్ మెయిల్ చేశారు. ఏదున్నా కూడా ఎప్పుడే గానీ ఎమ్మెల్యేగా నాకు రైట్ ఉంది. నేను తప్పు చేస్తే కేసు పెట్టాలి, ఉంటలే. నేను ప్రజల ఆవేదన వ్యక్తం చేసి నాకు ఫోన్ చేస్తే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను. ఇదే మాట నేను రంగనాథ్ గారికి కూడా చెప్పాను. నేను బయట ఉన్నాను, వచ్చిన తర్వాత ఇద్దరం విజిట్ చేద్దాము. ఆడ పార్క్ ఉన్న మాట వాస్తవమే. ఆ పార్క్ నుంచి ఇయర్ మార్క్ చేసి అది కూడా నా దగ్గర ఉంది, ఇచ్చారు, దాని ఉన్నది. అప్పుడు ముఖ్యమంత్రి గారితో ఫౌండేషన్ వేసిన ఫౌండేషన్ కాపీ కూడా ఉంది నా దగ్గర. ఒక స్టేజ్ కాలమ్స్ కూడా వేసిన కాపీ, ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర. నేను ఫౌండేషన్ వేసిన నా ఫోటో, ముఖ్యమంత్రి ఫోటో కూడా ఉంది దాని మీద. కానీ ఇంత ప్రోయాక్టివ్గా పనిచేసే అవసరం ఏంది? ఎవడో ఏంటంటే సొసైటీ వాళ్ళు కంప్లైంట్ చేశారు సార్ అంట. సొసైటీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే మనం ప్రజాప్రతినిధిగా నన్ను అడగొద్దా ఏం సార్ ఇది నిజమా లేదా? నువ్వు ఇవాళ అధికారం మీద ఉంటావు, రేపు వెళ్ళిపోతావు. మేము ఇక్కడ ఉండాలి కదా, పుట్టి పెరిగిన వాళ్ళ మీద. నువ్వు రిటైర్ కాగా నీ ఊరు పుట్టుతావు, నేను ఏంటే బతికినా ఏంటే వస్తా కదా. ప్రహరీ గోడ కూల్చివేత వ్యవహారంలో దానం నాగేందర్ తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అధికారులకు వార్నింగ్, బ్లాక్ మెయిల్ చేయడం వివాదాస్పదమైంది.